రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో భూ ఆక్రమణల వ్యవహారంలో పెద్దిరెడ్డిపై ఆరోపణలున్నాయి. దీంతో అటవీ శాఖ ఉన్నతాధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. విచారించి పీసీపీఎఫ్ కు నివేదిక అందించాలని ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో భూ ఆక్రమణల వ్యవహారంలో పెద్దిరెడ్డిపై ఆరోపణలున్నాయి. దీంతో అటవీ శాఖ ఉన్నతాధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. విచారించి పీసీపీఎఫ్ కు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రైతుక అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని అధికారులను పవన్ ఆదేశించారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించి ఆక్రమణల నివేదిక ఇవ్వాలని సూచించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి అటవీ భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల అక్రమాలపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకి ఆదేశించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబం అటవీ భూముల ఆక్రమణలు చేసినట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపం అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అటవీ భూముల్ని ఆక్రమించారంటూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన వార్తలకు సంబంధించి సత్వరమే ప్రాథమిక నివేదికని ఇవ్వాలంటూ అటు పవన్ కళ్యాణ్ పీసీసీఎఫ్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారో, అక్కడ ఉన్న అడవుల్ని ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఆదేశాలు చేయడం జరిగింది. ఇక మాజీ అటవీ శాఖ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న రామచంద్రారెడ్డి ప్రస్తుతం వైసీపీలో 2వ స్థానం కలిగిన కీలకమైన నేతగా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి అటు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామం సమీపంలో అడవిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న వ్యవసాయ క్షేత్రం గురించి ప్రస్తుతము పదరాలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో మంగళంపేట శివార్ల అడవిలో 295 సర్వే నంబర్లో 17.69 ఎకరాలు, 296 సర్వే నంబర్లో 6 ఎకరాలు పట్టా భూమి ఉన్నట్లు కూడా ఫైర్ అడంగల్తో పాటు ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్ కూడా నమోదు చేయడం జరిగింది. దాని సరిహద్దుల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉందని 1952లో చేసిన సర్వే ప్రకారం రికార్డును రూపొందించారు. వీటి ప్రకారం ఆ 2 సర్వే నెంబర్లో పెద్దిరెడ్డి కుటుంబానికి దాదాపు 23.69 ఎకరాల ల్యాండ్ ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానిలో 2000-2021 సంవత్సరాల్లో అవే సర్వే నెంబర్లతో పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, పెద్దిరెడ్డి ఇంద్రమ్మల పేరిట 2000-2021 సంవత్సరంలో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. దేశిరెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములు రెడ్డి, మంగళమ్మ నుంచి వారు ఆ భూమిని కొన్నట్టు రిజిస్ట్రేషన్ పత్రాల్లో చూపించడం జరిగింది. ఇక రెవెన్యూ రికార్డుల పరంగా తీసుకుంటే 295/1A, 295/1B, 291/C, 91/D, 296/1, 296/B సర్వేల్లో సర్వే నెంబర్లో పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరిట దాదాపు 71.75 ఎకరాల భూమి ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇక ప్రభుత్వ ప్రాజెక్టులకి ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా కానీ చాలా రకాల అనుమతులు కావాలి. కానీ కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ పెద్దిరెడ్డి అటవీ మధ్యలో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకోగలటంతో పాటు అక్కడే విలాసవంతమైన భవనం కట్టుకోగలిగారు. పెద్దిరెడ్డి అప్పట్లో అటవీ శాఖ మంత్రిగా ఉండటంతో రొంపిచెర్ల మార్కెట్ కమిటీ నిధులతో అటవీ మధ్యలో ఈ ఉన్న వ్యవసాయ క్షేత్రం వరకు కూడా తార్ రోడ్డు వేయించడంతో పాటు ఈ వ్యవసాయ క్షేత్రం చుట్టూ కూడా 15 నుంచి 20 అడుగుల ఎత్తులో కంచె వేయడం, ఇక రక్షిత అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు తిరిగే చోట ఇనుప కంచె వేసిన నేపథ్యంలో అటు వన్యప్రాణులు స్వేచ్ఛ హరించడంతో పాటు
అటవీ ప్రాంతాల ఆ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న రైతుల పొలాల్లోకి వెళ్లి పంట పనుల్ని వన్యప్రాణులు నాశనం చేస్తున్నాయి. ఈ మేరకు దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలంటూ కూడా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇక పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న అటవీ భూముల వివరాలతో పాటు వాటి రికార్డులను పరిశీలించి ఆక్రమణల పైన కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు జరిగాయా, లేదు ఆ భూముల రికార్డులను ఎవరైనా తారుమారు చేశారా, చేసిన పక్షంలో అందుకు బాధ్యులు ఎవరు, తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనే దానికి సంబంధించి కూడా నివేదికలో పూర్తి స్థాయి వివరంగా ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించిన పరిస్థితి ఉందమ్మా. రైట్. మరి దీనికి సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్తున్నారు క్రాంతి? ఏమైనా స్పందించారా? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇప్పుడే అధికారులను ఆదేశించారు. అయితే దీనికి సంబంధించి తన పూర్వీకుల నుంచి వచ్చినట్టుగా కూడా అది ఎక్కడా కూడా అటవీ శాఖకు సంబంధించిన భూమిని తాము ఆక్రమించలేదంటూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఏమిటికి కూడా అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత అన్యాక్రాంతమైందా లేదా కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.